మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 5 వరకు మనం చూసాం. అందులో దేవదూత గురించి ఉంటది. మనం స్త్రీల గురించి, మగ్దలేని మరియ గురించి, స్త్రీ యొక్క పవర్ గురించి తెలుసుకున్నాం. ఇందులో ప్రభు యొక్క దూత ఎంత పవర్ఫుల్ గా అక్కడ వర్క్ చేసిందో మనం చూస్తున్నాం. ఒకసారి చూద్దాం. విశ్రాంతి దినం గడిచిన తర్వాత ఆదివారం నాడు తెల్లవారుచుండగా మగ్దలేని మరియ వేరొక మరియ సమాధిని చూడడానికి వచ్చారు. ప్రభువు దూత పరలోకం నుంచి దిగి వచ్చి ఆ రాయిని దొర్లించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు పెద్ద భూకంపం వచ్చింది. మగ్దలేని మరియకి వేరొక మరియకి ఇక్కడ చాలా విశ్వాసం ఉంది కాబట్టి యేసు ప్రభు తిరిగి లేస్తాడని చాలా నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకంతో ఆ విశ్వాసంతో యేసు ప్రభుని చూడడానికి వచ్చారు. కరెక్టే కదండి? ఒకసారి ఆలోచించండి. వాళ్ళు వచ్చింది తిరిగి లేస్తాడని చెప్పిన యేసు ప్రభుని చూడడానికి వచ్చారా? యూదుల మత ఆచారాల ప్రకారం ఆ చనిపోయిన సమాధి దగ్గరికి, చనిపోయిన సమాధి ఉందని ఆ సమాధికి భూస్థాపన కార్యక్రమాలు ఏవైతే చేస్తారో చనిపోయిన తర్వాత ఆచార మతపరమైన సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి చేయడానికి వాళ్ళు మూడో దినమున అవన్నీ చేయడానికి వచ్చారా? లేదా నిజంగానే యేసు ప్రభు లెగిస్తాడు, ఆయన తిరిగి లేచిన దేవుడు, తిరిగి లేచే దేవుడు, గొప్ప దేవుడు అనే విశ్వాసముతో యేసు ప్రభుని చూడడానికి వచ్చారా? ఒకసారి ఆలోచించండి. నిజంగా అంత విశ్వాసంతో వాళ్ళు వచ్చారా? యేసు ప్రభు తిరిగి లేస్తాడనే విశ్వాసం వీళ్ళలో ఉందా? నిజంగానే వీళ్ళు నమ్మి వచ్చారా, విశ్వసించి వచ్చారా అని ఆలోచిస్తే వీళ్ళు యేసు ప్రభు తిరిగి లేస్తాడు, తిరిగి లేస్తాడు ఖచ్చితంగా అన్న విషయం గురించి అయితే వీళ్ళు బాలేదు. అక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది. తిరిగి లేస్తాడు అని వాళ్ళకి పూర్తి విశ్వాసం లేదు. బైబిల్లో కూడా క్లియర్ గా రాయబడింది ఏంటంటే విశ్రాంతి దినం గడిచిన తర్వాత ఆదివారం నాడు తెల్లవారుచుండగా మగ్దలేని మరియ వే మరొక మరియ సమాధిని చూడడానికి వచ్చారు. అక్కడ సమాధిని చూడడానికి వచ్చారు. యేసు ప్రభువుని చూడడానికి రాలేదండి. యేసు ప్రభు తిరిగి లేస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళు రాలేదు. అక్కడ ఉన్న మత ఆచారాల ప్రకారంగా చాలా మంది ఈస్టర్ రోజున సమాధిని చూడడానికి వెళ్తారు. ఎందుకని? అందులో వాళ్ళు ఉన్నారన సమాధుల పండుగ చేస్తారు. సమాధి దగ్గరికి వెళ్ళి పూలదండలు వేస్తా ఉంటారు. సమాధుల దగ్గరికి వెళ్ళి అవన్నీ వేస్తారు. అంటే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో చనిపోయారు, చనిపోయిన వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళలేదా? ఇంకా ఆ సమాధిలోనే ఉన్నారా? మీరు వెళ్ళనివ్వరా? పరలోకానికి వెళ్ళనివ్వరా? ఆ సమాధిలోనే కూర్చోబెడతారా? ఇల్లే సమాధి దగ్గరికి ఏడుస్తారు, ఇల్లే సమాధి దగ్గర పూలదండలు వేస్తారు, సమాధుల దగ్గర ఇల్లు అవన్నీ పెడతా ఉంటారు. చనిపోయిన రోజును గుర్తు చేసుకుంటే అంటే ఆయన సమాధిలోనే ఉన్నాడు, దేవుని దగ్గర లేడు అని చాలా మంది క్రైస్తవులు నమ్ముతారండి. ముఖ్యంగా ఈస్టర్ రోజు ప్రతి ఒక్కరూ సమాధి దగ్గరికి వెళ్తారు. సంవత్సరం ఒక రోజు ప్రతి ఒక్కరూ సమాధి దగ్గరికి వెళ్తారు. ఎంత బైబిల్ని నమ్ముతున్నా ఎన్ని మతపరమైన గుడ్డిగా ఆచారాలు చేస్తా ఉంటారంటే ఆయన మీకు సంబంధించిన ఆ వ్యక్తో, ఆ లేడీయో, ఆ జెంటో ఎవరో చనిపోతే వాళ్ళు చాలా మంచి వర్క్ చేసి చనిపోతే ఆయన వాళ్ళ రక్షణ పొందుకుని బాప్తీసం తీసుకుని చనిపోతే యేసు ప్రభు నోటితో అంగీకరించి చనిపోతే వాళ్ళు ఎక్కడ ఉంటారండి? పరలోకంలో ఉంటారా? దేవునితో కలిసి ఉంటారా? ఆ సమాధిలో ఉంటారా? ఇంకా నీ చుట్టూ తిరుగుతూనే ఉంటారా?
ఎందుకు చేస్తారో తెలియదు మనోళ్ళంతా కూడా. అది బైబిల్ తెలిసిన వాళ్ళు, వాక్యం తెలిసిన వాళ్ళు, పాస్టర్లు, పాస్టర్లు, ఆ పాస్టర్ల కుటుంబాలు కూడా చేస్తా ఉంటాయి. ఎందుకు? ఓహో, వాళ్ళు తిరిగి లేచారనే ఉద్దేశంతో వెళ్తారా అక్కడికి? వాళ్ళు ప్రభు సన్నిధిలో ఉన్నారని వెళ్తున్నారా అక్కడికి, సమాధి దగ్గరికి? ఓ, అక్కడికి వెళ్తే వాళ్ళు గుర్తు వస్తారనా? మరి ఇంట్లో తిరిగినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఆ ప్లేసెస్ అన్ని గుర్తురావా? వాళ్ళు తలుచుకోవడానికి సమాధి దగ్గరికి వెళ్తున్నారా? ఓకే, తలుచుకోవడానికి సమాధి దగ్గరికి వెళ్తే ఓకే, వెళ్ళి పూల దండలు వేస్తా ఉంటారు. ఎవరికి వేస్తున్నారా దండ? పూలు చల్లుతూ ఉంటారు. మనోళ్ళు చాలా తెలివిగలడండి. ఆయనకి ఇష్టమైంది, ఆమెకి ఇష్టమైంది ఇల్లు వండి తీసుకెళ్లి అక్కడ పెడతారు. వాళ్ళ పరలోకంలో ఉండడం వీళ్ళకి ఇష్టం లేదు, బతుకున్న వాళ్ళకి. మరి అంతే కదా, దురాత్మలై తిరిగి భూమి మీదకి వచ్చి అవి తిని వెళ్ళిపోవాలని. ఏం ఆలోచిస్తారండి మనోళ్ళు? ఎంత విశ్వాసం అండి! యేసు ప్రభువు మీద విశ్వాసమా? లేదు. కనీసం ఆయన యేసు ప్రభుని నమ్మాడు, ఆమె యేసు ప్రభుని నమ్మిందన్న విశ్వాసం అన్న ఉందా? మీకు సంబంధించిన వాళ్ళు చనిపోయి ఉంటారు కదా, వాళ్ళు యేసు ప్రభుని నమ్మారు, యేసు ప్రభువుని అంగీకరించారన్న విశ్వాసం అన్న కనీసం ఉందా? ఉంటే సమాధి దగ్గరికి వెళ్ళరు, సమాధి పూజలు చేయరు, సమాధి యాగాలు చేయరు. థ్యాంక్ యూ జీసస్. క్రైస్తవ్యం మతపరమైన ఆచారాలతో చాలా వరకు కూడా దేవుని ప్రేమని పొందుకోకుండా ఉంది. ఆలోచించండి. ఇక్కడికి వెళ్ళి ఎందుకు వచ్చారు? మగ్దలేని మరియా, వేరొక మరియా ఎందుకు వచ్చారు? సమాధిని చూడడానికి వచ్చారు. విశ్వాసం, పూర్తి విశ్వాసం ఏమి లేదు వాళ్ళకి. యేసు ప్రభు తిరిగి లేస్తాడనే విశ్వాసం ఏమి లేదు వాళ్ళకి. అటువంటి విశ్వాసం లేని వాళ్ళని కూడా దేవుడు వాళ్ళ జీవితంలో ఎంత గొప్ప కార్యాలు చేశాడు మనం చూద్దాం. ఈరోజు నీకు కూడా విశ్వాసం లేదేమో, కానీ దేవుని పని కోసం వాళ్ళు మొదలు పెట్టారు. దేవుని పని కోసం అడుగులు వేశారు. ఎవరు చెయ్యలేని విధంగా వాళ్ళు అడుగులు వేశారు. అక్కడ సమాధి దగ్గర రాయి పెట్టారని, అక్కడ రక్షక భటులు ఉన్నారని, గవర్నమెంట్ అక్కడున్న ఆధీనంలో ఉన్నదని వీళ్ళకి తెలిసిన, దేవునితో ఉన్న ప్రేమ అక్కడికి వెళ్ళి కొంచెంసేపు కూర్చుని ఏడ్చుకుని రావాలో, లేకపోతే ఏది మతపరమైన ఆచారాలు ఏం చేయాలో అవి చేసి వద్దామనే ఆశతో, దేవుని పని చేయాలనే ఆశతో పరిగెత్తారు ఈ స్త్రీలిద్దరు. నువ్వు కూడా దేవుని పని చేయాలనే ఆశతో పరిగెడుతున్నావా? విశ్వాసం సరిపోవట్లేదా? నీకున్న విశ్వాసంతో చేస్తున్నావా? నిజంగా దేవుడు నిన్ను ఆ మరణ బంధకాల నుంచి, అప్పుల బాధల నుంచి తీసుకొస్తాడని నీకు నమ్మకం లేకపోవచ్చు. పూర్తిగా అనారోగ్యాన్ని నీ నుంచి తీసేస్తాడని నమ్మకం లేకపోవచ్చు. విశ్వాసం మనలో చాలా తక్కువ ఉండొచ్చు, విశ్వాసం లేకపోవచ్చు. కానీ దేవుని పని చేయడానికి నువ్వు సిద్ధపడ్డావా? నువ్వు చాలా అద్భుతాలు చూస్తావు. దేవుని కోసం పని చేస్తావా? చాలా మిరాకిల్స్ చూస్తావు. ఇక్కడ జరిగింది అదే. దేవుని పని చేసే వాళ్ళ కోసం, దేవుని కోసం పని చేయడానికి ఇష్టపడే వాళ్ళ కోసం అక్కడ దేవదూతలు చాలా గొప్పగా పనిచేస్తాయి. ఉదాహరణకి, మనం ఆరాధన చేస్తున్నాం అనుకోండి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున దేవదూతలు ఇక్కడ పని చేయును గాక అని చెప్పాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. యేసు నామమున ఇప్పుడే దేవదూతలు పని చేయును గాక అని గట్టిగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. అక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా దేవదూతలు అక్కడికి వచ్చి ఆరాధనలో ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. బలం, మన దేవదూతలు మనం ఆరాధిస్తున్నప్పుడు అవి బలం పొందుకుంటా ఉంటాయి. ప్రతి ఒక్కరి దేవదూతలు బలం ఎలా పొందుకుంటా ఉంటాయంటే, మీరు వాక్యం చదువుతున్నప్పుడు మీ దేవదూతలకు బలం వస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ దేవదూతలకు బలం వస్తుంది. నువ్వు వర్షిప్ చేస్తున్నప్పుడు
దేవదూతలకి చాలా బలం వస్తుంది. నువ్వు దేవుని పని చేస్తున్నప్పుడు నీ దేవదూతలు నీ చుట్టూ పని చేయడం మొదలు పెడతా ఉంటాయి. ఇన్ కేస్ నువ్వు వాటికి డైరెక్షన్స్ ఇవ్వకపోయినా వాటి సహాయము, వాటి హెల్ప్ నీకు ఎప్పుడు పనిచేస్తూ ఉంటది. అందుకే ఎక్కువగా భాషల్లో మాట్లాడండి అని మీ అందరికీ చెప్తుంది. మనం కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం భాషల గురించి. అలాగే 14:1 వచనంలో కూడా చూస్తూ ఉంటాం. కొరింథీ పత్రిక 14:1 చూడండి ఒకసారి. 1వ కొరింథీ 14:1, సారీ 13:1, 13:1, 1వ కొరింథీ 13:1. అక్కడ ఏముందంటే నేను మనుషుల ఇతర భాషల కంటే భాషల్లోనూ దేవదూతల దేవదూతల భాష అంటే, దేవదూతల భాష అంటే మనం మాట్లాడుతున్న టంగ్స్. సో మనం భాషలు మాట్లాడుతున్నప్పుడు చాలా ఫాస్ట్ గా ఏంజల్స్ పనిచేస్తూ ఉంటాయి. అలాగే నువ్వు దేవుని పని కోసం పరుగెడుతున్నప్పుడు నీ జీవితంలో చాలా ఫాస్ట్ గా ఏంజల్స్ వర్క్ చేస్తూ ఉంటాయి. అవి ముందుండి మార్గాలు తెరుస్తాయి. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు. ఆ విషయాన్ని వీళ్ళెవరికి తెలియదు. సమాధిలో లేడు, ఆ విషయం వీళ్ళ ఎవరికి తెలియదు. మూయబడిన సమాధి కోసం వీళ్ళు వెళ్ళారు. తెరచిన సమాధి కోసం మగ్దలేని మరియా, వేరొక మరియా వెళ్ళలేదు. మూయబడిన సమాధి కోసం వెళ్ళారు. చాలా మంది తెరచిన సమాధి లాంటి జీవితాల్లో యేసు ప్రభుని ఎదగట్లేదు. ఇంకా మూయబడిన సమాధి లాంటి జీవితాలే అందరూ జీవిస్తున్నారు. అద్భుతాల కోసం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎవరు కూడా. మా విశ్వాసం ఎంత, మా ప్రార్థన ఎంత, మా బ్రతుకులు ఎంత, మా జీవితం ఎంత, మాకెందుకు దేవుడు చేస్తాడు అంత అద్భుతం అని అనుకుంటున్నారు తప్ప నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించడానికి, చేయడానికి, నమ్మడానికి నీకు నమ్మకం కలగట్లేదు. చేయించడానికి దేవునికి నువ్వు అవకాశం ఇవ్వట్లేదు. అవకాశం ఇవ్వట్లేదు. మీలో ఎవరన్నా మీలో ఎవరన్నా ప్రతిరోజు నేను ఒక 1,00,000 మందికి, ప్రతిరోజు 1,00,000 మందికి ఉచితంగా భోజనం పెట్టాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆశ కలిగి ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారు. రోజుకి 1,00,000 మందికి, కనీసం 1,00,000 మందికి ఉచితంగా భోజనం పెట్టాలని ఆశ కలిగి ప్రభువుని అడుగుతున్నారా? అడుగుతున్నాను. 1,00,000 మందికి రోజుకి అడుగుతున్నారా? ఓకే, అడుగుతున్నారని ఒకరు చెప్తున్నారు. మిగిలిన వాళ్ళంతా ఏ రోజు కూడా ఆ రోజు మాకు దయచేయి ప్రభు అని అడుగుతున్నారా? 1,00,000 మంది వద్దులేండి, ఒక 10,000 మందికి రోజు నేను ఆహారం పెట్టాలి అని అడుగుతున్నారా? ఎంతమంది అడుగుతున్నారు? 10,000 మంది వద్దులేండి, రోజుకి 1,000 మందికి నేను అన్నం పెట్టాలి, ప్రతిరోజు 1,000 మందికి ఆహారం నేను ఉచితంగా పెట్టాలి అని మీరు అడుగుతున్నారా? ఎంతమంది అడుగుతున్నారు? ఓకే, 1,000 మంది కూడా తీసేయండి. కనీసం రోజుకి 100 మందికి నేను ఆహారం పెట్టాలి, రోజుకి కనీసం ఒక 100 మందికి ఆహారం పెట్టాలి అని అడుగుతున్నారా? అడుగుతున్నారా? కనీసం ఒక 10 మందికి రోజు నేను భోజనం పెట్టాలి అని అడుగుతున్నారా? అడుగుతుండదు. 10 మంది కోసం అడుగుతున్నారా? కనీసం 10 మంది కోసం అని అడుగుతున్నారా? రోజు కనీసం ఒక 10 మందికి ఆహారం పెట్టాలని ప్రభువుని మీరు అడుగుతున్నారా? నేను అడుగుతున్నాను. వచ్చు. ఒకళ్ళు ఇద్దరు, ఇప్పుడు ఇద్దరు వచ్చారు. కనీసం రోజుకి కనీసం రోజుకి ఒకళ్ళ కన్నా భోజనం పెట్టాలని ప్రార్థన చేస్తున్నారా? ఒకళ్ళ కన్నా పెట్టాలని ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కనీసం రోజుకి ఒకళ్ళ కన్నా ప్రతిరోజు భోజనం పెట్టాలని. ఓకే, ఏమనుకుంటున్నాను. వచ్చు. ఒకళ్ళ కన్నా అంటే కనీసం కొంతమంది అన్న లిఫ్ట్ చేశారు, హ్యాండ్ రైజ్ చేశారు. ఆలోచన చూడండి.
నువ్వు ప్రభు పని చేస్తానని, నేను రోజుకి 1,00,000 మందికి భోజనం పెడతానంటే 1,00,000 మందికి సరిపడే సరుకులు, సామాన్లు, ఆ యొక్క ఎక్విప్మెంట్, 1,00,000 మందికి వండడానికి కావాల్సిన వంటశాల, వాళ్ళందరికి ఫుడ్ కావాల్సిన అంతా కూడా దేవుడు నీకు ప్రొవైడ్ చేస్తాడు. 1,000 మంది కోసం నువ్వు అడిగావా? 10,000 మంది కోసం అడుగుతున్నావా? 10,000 మందికి రోజు భోజనం పెట్టడానికి కావాల్సినంతా కూడా నీకు ప్రొవైడ్ చేస్తాడు. అలాగే 1,000 మెంబర్స్ కి, లేకపోతే 100 మెంబర్స్ కి, 10 మెంబర్స్ కి, 1 మెంబర్స్ కి నువ్వు ఏ విధంగానైతే ప్రభువుని అడుగుతున్నావో దాని ప్రకారంగా నువ్వు నీ అద్భుతాన్ని పొందుకుంటావు. ప్రభు పని కోసం నువ్వు అడుగు, అందులో నీకు డబుల్ పోర్షన్ వస్తుంది. ప్రభు పని కోసం అడుగు, అప్పుడు నీకు 100 టైమ్స్ ఇస్తా ఉంటాడు. 100 అంతల ఆశీర్వాదాన్ని ఇస్తా ఉంటాడు. ప్రభు పని కోసం ముందుకు అడుగు వేయి, నువ్వు చూడని మిరాకిల్స్ చూస్తావు. వీళ్ళు మన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయంలో మనం ఉన్నాం. మగ్దలేని మరియ, వేరొక మరియ మూయబడిన సమాధి దగ్గరికి వచ్చారు. అక్కడ సూపర్ న్యాచురల్ గా తెరవబడిన సమాధి వాళ్ళకి కనిపించింది. తెరవబడిన సమాధి కనిపించినప్పుడు, ఆ అద్భుతం జరిగినప్పుడు మగ్దలేని మరియ, వేరొక మరియ చాలా సంతోషంతో, ఆనందంతో గంతులు వేసి దేవుడు తిరిగి లేచాడు అని చాలా సంతోషించాలి. కానీ అక్కడ రివర్స్ లో జరిగింది. ఎందుకు తెలుసా? వాళ్ళు యేసు ప్రభు తిరిగి లేస్తాడని నమ్మకం వాళ్ళకి లేదు. నీకు కూడా పూర్తిగా నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడని నమ్మకం లేకపోవచ్చు, కానీ ప్రభువు పని చేయడానికి నువ్వు సిద్ధపడు. నీ జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. అక్కడ ఒకసారి చదవండి, 2వ వచనం చదవండి. ప్రభువు దూత పరలోకం నుంచి దిగి వచ్చి ఆ రాయిని దొర్లించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు పెద్ద భూకంపం వచ్చింది. 3వ వచనం. ఆ దూత స్వరూపం మెరుపులా ఉంది, అతని వస్త్రం మంచు అంత తెల్లగా ఉంది. అతన్ని చూసి కావలి వారు భయపడి వణుకుచూ చచ్చిన వారిలా పడిపోయారు. ఆ దూత స్త్రీతో, భయపడకండి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు, తను చెప్పినట్టే తిరిగి లేచాడు. రండి, ప్రభువును పండుకుని ఉన్నట్టు చూచి త్వరగా వెళ్ళి ఆయన చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచాడు అని ఆయన శిష్యులకు చెప్పండి. ఇదిగో ఆయన గలిలయకి మీకంటే ముందుగా వెళ్ళాడు, మీరు ఆయనను అక్కడ చూస్తారు. ఇదిగో నేను మీతో చెప్పాను కదా అన్నాడు. ఇక్కడ సమాధి లోపలికి వెళ్ళి ఆ స్త్రీలు చూసి యేసు ప్రభువుని ఎవరో ఎత్తుకు వెళ్ళిపోయారు అని మాటలు ఉంటాయి మనకి. బా షకల కల మందలతో. మార్కు రాసిన సువార్త 16 చూడండి ఒకసారి. మార్కు రాసిన సువార్త 16 1 నుంచి చదవండి ఒకసారి. విశ్రాంతి దినం అయిపోగానే ఆ, మగ్దలేని మరియ, యాకోబు ఆ, తల్లి మరియ, ఉమ్, సలోమి కలిసి వెళ్లి ఉమ్. యేసు దేహానికి పోయడానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు. ఎందుకు ఆదివారం వచ్చారండి ఉదయం వీళ్ళు? ఎందుకు వచ్చారు? మీకు ఇక్కడ క్లియర్ గా ఉంది. వీళ్ళు ఎందుకు వచ్చారు? యేసు ప్రభు తిరిగి లేస్తాడని విశ్వాసంతో వచ్చారా? సుగంధ ద్రవ్యాలు పోయడానికి చచ్చిపోయిన ఆ సమాధి. శవం అనే స్థితిలో ఉన్న ఆ శవానికి నిజంగా అలాగే మాట్లాడుతున్నాను. ఎందుకంటే చాలా మంది అలాగే చేస్తున్నారు, అలాంటి బ్రతుకులే బ్రతుకుతున్నారు. దానికి అత్తరు పోయడానికి వచ్చారు, స్మెల్ రాకుండా ఆ సుగంధ ద్రవ్యాలు ఉన్నారు. పూయడానికి వచ్చారు. ఎక్కడ వెతుకుతున్నారండి యేసు ప్రభుని? ఏ విధంగా ఎదుగుతున్నారు? వీళ్ళు విశ్వాసంతో వచ్చారా? కానీ యేసు ప్రభుని చూడడానికి, పని చేయడానికి వచ్చారు. యేసు ప్రభు తిరిగి లేస్తాడని విశ్వాసం లేదు. నీ జీవితంలో నీకున్న ప్రాబ్లం నుంచి నీవు బయటకు వస్తావని విశ్వాసం లేదేమో. దేవుడు తీసుకొస్తాడని, ఆలఫేస్తాడని, ఈ నెలలోనే ఒక గొప్ప అద్భుతం చేస్తాడని, నీకున్న అప్పులన్నీ కూడా ఈ నెలలోనే తీర్చేస్తాడని విశ్వాసం నీకు లేదేమో. కానీ నువ్వు దేవుని పని చేస్తున్నావా? ఆలఫేస్తాడని ఈ రోజే తీర్చేస్తాడు మొత్తం అన్ని. ఈ రోజే చాలా గొప్ప అద్భుతాలు జరిగిస్తా ఉంటాడు. మతపరమైన ఆచారాలు తీసి పక్కన పెట్టు. ఎలా చేస్తాడు అనేదానికంటే చేస్తాడు ఖచ్చితంగా. తిరిగి లేస్తాడు,
తిరిగి నిన్ను కూడా జీవింప చేస్తాడు. తర్వాత చదవండి ఇంకా అక్కడ. ఆదివారం ఉదయం సూర్యోదయం అవుతుండగా వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళాలని బయలుదేరారు. మార్కు రాసిన సువార్త 16:2 3 సమాధిని ముట్టి అంతకు సమాధికి అడ్డంగా ఉన్న రాయిని ఎవరో తీస్తారు అని పరస్పరం దారిలో మాట్లాడుకున్నారు. వారు కళ్ళెత్తి సమాధి వైపు చూశారు. ఆ పెద్ద రాయి దొర్లిపోయి ఉంది. వాళ్ళు సమాధిలోకి ప్రవేశించారు. అక్కడ దానికి కుడి వైపున ఒక యువకుడు తెల్లని దుస్తులు ధరించి ఉండడం చూశారు. వాళ్లకు భయం వేసింది. సకాలం లోపలికి వెళ్ళి సమాధిలో ఉన్న యేసు ప్రభువును, చనిపోయాడేమో అనుకున్న యేసు ప్రభుని చూడడానికి వెళ్ళారు. సమాధి లోపలికి వెళ్ళి, అయ్యా ఆయన శరీరం కనిపించట్లేదు, మేము సుగంధ ద్రవ్యాలు పూయడానికి వచ్చాము, ఆయన శరీరం కనిపించట్లేదని బాధతో వేదంతో ఉన్నారు. చాలా బాధతో వేదంతో ఉన్నారు. విశ్వాసం కలిగిన వీళ్ళు విశ్వాసంతో యేసు ప్రభు, అంటే యేసు ప్రభు తిరిగి లేస్తాడని విశ్వాసం వీళ్ళకు ఉందా? లేదు. యేసు ప్రభు తిరిగి లేస్తాడనే విశ్వాసం లేదు. కానీ కొంచెం ఏదో విశ్వాసం, ఏదో ఒక విశ్వాసం, ఏదో ప్రేమ, ఆయన అంటే ప్రేమ. ఆయనకి మతాచారాల ప్రకారంగా ఏదైతే జరగాలో ఆ సుగంధ ద్రవ్యాలు పూయడానికి ఆ 3వ రోజు వచ్చారండి. మీలో వీళ్ళకున్న దానికంటే కొంచెం, కాకపోతే కొంచెమన్నా నమ్మకం ఉంది కదా దేవుని పైన. వాళ్ళకంటే తిరిగి లేస్తాడు అని తెలియదు, నీకు తిరిగి లేచిన యేసు ప్రభుని నువ్వు ఆరాధిస్తున్నావు కదా. పునరుద్ధానుడైన తిరిగి లేచిన యేసు ప్రభుని నువ్వు ఆరాధిస్తున్నావు కదా. సమాధి లాంటి స్థితిలో ఉన్న యేసు ప్రభుని వాళ్ళు ఆరాధించడానికి వాళ్ళు వెళ్తే, తిరిగి లేచిన యేసు ప్రభుని నువ్వు ఆరాధిస్తున్నావు. వాళ్ళ జీవితంలోనే దేవుణ్ణి చూడాలని, ఆయన చనిపోయిన శరీరాన్ని చూడాలని వెళ్ళిన వీళ్ళకి దేవుడు తర్వాత కనిపిస్తాడు. దేవుడు తర్వాత వీళ్ళతో మాట్లాడతాడు. మరి తిరిగి లేచిన యేసు ప్రభుని ఆరాధిస్తున్నావు నువ్వు, ఎంతో కొంత విశ్వాసం నీకుంది, నీ దేవుడు నీకు కనిపించడా? ప్రభువా, నా కళ్ళ ముందు నువ్వు నాకు క్లియర్గా కనిపించు ప్రభువా అని ఎంతమంది హృదయపూర్వకంగా దేవుణ్ణి అడుగుతున్నారు? పరలోకం వెళ్ళక ముందే, మీరు అనుకునే పరలోకం వెళ్ళక ముందే ఈ భూమి మీద యేసు ప్రభువుని చూడాలని ఎంతమంది ఆశ కలిగి ప్రార్థన చేస్తున్నారు? అలా ప్రార్థన చేయకుండా ఏ మతపరమైన ఆచారాలు నీకు అడ్డొస్తున్నాయి అవి తీసే ఫస్ట్. యేసు ప్రభుని నువ్వు ఇక్కడ చూడవా? నీ కళ్ళతో చూడవా? నీ చెవులతో ఆయన వాయిస్ ని, ఆయన మాటని వినవా? ఆయన ఇక్కడ ఉన్నప్పుడే టచ్ చేయలేవా? ఆలోచించండి. మనము అడిగే దాని ప్రకారంగా, మనము ఆలోచించే దాని ప్రకారంగా, మనము విశ్వసించే దాని ప్రకారంగా, మనము ప్రేమించే దాని ప్రకారంగా మన జీవితంలో మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. సూపర్ న్యాచురల్ మిరాకిల్స్. నువ్వు ఏ విధంగా అడుగుతున్నావు? మతపరమైన ఆచారాలతో ఉండి నువ్వు అలాగే బ్రతకడానికి నామకార్థంగా ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నావా? దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా ఆ కార్యం చేస్తాడన్న విశ్వాసంతో నువ్వు ఉన్నావా? దేవుని పని కోసం అడుగులేస్తున్నావు? ఏ విధంగా ఉన్నావు? మగ్దలేని మరియా, వేరొక మరియా, యాకోబు తల్లి అని మరియా ఉంది కదా, వీళ్ళిద్దరూ వెళ్ళారు. ఎందుకోసం వెళ్ళారు? చాలా మంది ఆరాధనకు వస్తున్నారు. ఎందుకోసం వస్తున్నారు?
ఆదివారం వెళ్ళాలి కదా. ప్రతిరోజు జూమ్ లో జాయిన్ అవుతున్నారు. ఎందుకోసం జాయిన్ అవుతున్నారు? జాయిన్ అవ్వాలి కదా. అంతే. అద్భుతాన్ని ఆశించి నువ్వు వస్తున్నావా? దేవుని పని కోసం ఈరోజు నేను ఆరాధనలో సాంగ్ పాడాలి అని వస్తున్నావా? నేను ఆరాధించాలి అని వస్తున్నావా? నేను భాషల్లో మాట్లాడాలని ఆశతో నువ్వు వస్తున్నావా? నేను వాక్యం చదవాలని ఆశతో జాయిన్ అవుతున్నావా జూమ్ లో? నేను అనేక మంది కోసం ప్రార్థన చేయాలని ఆశతో జాయిన్ అవుతున్నావా? నీకున్న ప్రాబ్లం ఈ రోజుతో తొలగిపోవాలని, దేవుడు ఖచ్చితంగా తీసేస్తాడని అలా ఆశపడి నువ్వు రోజు ఈ జూమ్ లో జాయిన్ అవుతున్నావా? ఆదివారం ఆరాధనలో జాయిన్ అవుతున్నావా? ఎలా జాయిన్ అవుతున్నావు? నామకార్థంగా టైం అయిపోతుందని చెప్పేసి టైం టు టైం వెళ్ళిపోవాలి కాబట్టి టైం టు టైం వెళ్ళి కూర్చుని ఆరాధనలో కూర్చుంటున్నావా? మతపరమైన ఆచారాలతో ఉంటున్నావా? దేవుని ప్రేమతో ఆయన ప్రేమను పొందుకోవడానికి నువ్వు ఉంటున్నావా? నువ్వు వెళ్తున్న సంఘంలో, నువ్వు వెళ్తున్న ఆరాధనకి నువ్వు జూమ్ లో జాయిన్ అవుతున్నావు చాలా సంవత్సరాల నుంచి. చాలా మందికి చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. నీ కళ్ళ ముందే చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. నీకెందుకు జరగట్లేదు? మతపరమైన ఆచారాలతో నువ్వు ఉంటున్నావా? లేదా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో మిరాకిల్ చేస్తాడని అద్భుతాల కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావా? నువ్వు వెయిట్ చేస్తున్న విధానాన్ని బట్టే నీ జీవితంలో దేవుడు సూపర్ న్యాచురల్ మిరాకిల్స్ జరిగించే విధంగా దేవదూతలను ఉపయోగిస్తాడు. దేవుని పని కోసం నువ్వు కొంతైనా సమయాన్నైనా, డబ్బునైనా, నీ కుటుంబాన్నైనా, నీ టైంనైనా నువ్వు ఖర్చు పెడితే, అంటే ఖర్చు పెట్టడం అంటే ఏదో దశభాగాలు ఇవ్వండి, ఆఫరింగ్ ఇవ్వండి అని చెప్పట్లేదు. దేవుని కోసం నువ్వు సాక్రిఫైస్ చేస్తే నీ జీవితంలో చాలా చూడని మిరాకిల్స్ జరుగుతాయి. ఖచ్చితంగా జరుగుతాయి. ఇక్కడ మగ్దలేని మరియ, వేరొక మరియ ప్రపంచానికి మొట్టమొదటి సువార్తను చెప్పగలిగిన వాళ్ళు అని పిలువబడుతుంది మగ్దలేని మరియ. ఒకప్పుడు 7 దయ్యాలతో బాధపడింది ఈ మగ్దలేని మరియ. అదే మగ్దలేని మరియ ప్రపంచానికి యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్పింది. దానికి కారణం ఏంటంటే దేవుని పని. అది మతపరమైన ఆచారమైనా సరే, ఏదో దేవుని పని చెయ్యాలనే ఆశతో వచ్చింది. ఆశతో వచ్చింది. అక్కడ యేసు ప్రభు చనిపోయిన శరీరం వాళ్ళకి కనిపించకపోతే చాలా బాధతో ఉన్నారు. ఆ బాధతో ఉన్నప్పుడు సూపర్ న్యాచురల్ గా వాళ్ళ లైఫ్ లో ఇప్పటి వరకు చూడని విధంగా దేవదూత అక్కడ ప్రత్యక్షమైంది. ఒక మెరుపులా ఉందంట. వస్త్రాలు చూడండి, మత్తయి రాసిన సువార్త 28:3 ఉంది చూడండి. ఆ దూత స్వరూపం మెరుపులా ఉంది. అతని వస్త్రం మంచు అంత తెల్లగా ఉంది. చే బాబా రథ కుల కుల మందు. ఇక్కడ దేవదూత ఒకళ్ళకి గొప్ప సందేశాన్ని చెప్తుంది, ఒకళ్ళకి భయాన్ని ఇచ్చింది. యేసు ప్రభు సమాధి దగ్గర రక్షక భటులను పెట్టారు. వాళ్ళెంత మందో తెలియదు. సాతానుగాడు నీ జీవితంలో దేవుని అద్భుతాలు జరగనివ్వకుండా దురాత్మల్ని గాని, చేతబడులు గాని, చెల్లంగితనం గాని, మందు పెట్టడం గాని ఏదన్నా పంపించని, నువ్వు దేవుని కోసం, నువ్వు దేవుని కోసం నిలబడి దేవుని పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ జీవితంలో నీకు తెలియని, నువ్వు ఊహించని మెరాకిల్ జరగడానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వు దేవుని కోసం నిలబడుతున్నావా? అక్కడ వాళ్ళు దేవుని కోసం వచ్చారు. దాన్ని మూయడానికి పిలాతు, సాతాను, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రక్షక భటులు పెట్టారు అంతా. నీ జీవితంలో కూడా చాలా మంది చాలా విధంగా నీకు అడ్డులు పెడుతున్నారేమో. దేవుని దగ్గరికి రానివ్వకుండా, దేవుని అద్భుతాలు పొందుకోనివ్వకుండా. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళారో వెంటనే దేవదూత వెళ్ళి ఆ సమాధిని తెరిచింది. అక్కడ జరిగిన విషయం ఏంటి తెలుసా? మీరు 4వ వచనం చూడండి. మత్తయి రాసిన సువార్త 28:4. అతన్ని చూసి కావలి వారు భయపడి వణుకుతూ చచ్చిన వారిలా పడిపోయారు.
దేవదూతను చూసి వాళ్ళు వణుకుతూ భయంతో చచ్చిన వాళ్ళ ఉన్నారు. నువ్వు దేవుని కోసం పని చేస్తున్నావా? దేవుని కోసం అడుగులు వేస్తున్నావా? దేవుని కోసం అంటే దేవుని యొక్క పరిచర్య కోసం, దేవుని యొక్క ఆ యొక్క మీటింగ్ కోసం, దేవుని యొక్క వాక్యం కోసం, వాక్యం చెప్పడానికి, ప్రార్థన చేయడానికి, అనేక మందికి విడుదల కలిగించడానికి నువ్వు ప్రార్థన చేయడానికి, అనేక మందికి విడుదల కలిగించడానికి నువ్వు వాక్యం చెప్పడానికి, లేదా నీ ఇంటిలో ప్రార్థన చేయడానికి. దేవుని పని అంటే వెళ్ళి ఊరంతా తిరిగి సువార్త చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంటిలో కూర్చొని అనేక మంది కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అది కూడా దేవుని పని. లేదా సంఘానికి సపోర్ట్ గా ఉన్నావా? అది కూడా దేవుని పని. ప్రతి విషయంలో నువ్వు చేసే ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క పరిచర్యకి సపోర్ట్ గా నేను ఉన్నానని నిలబడుతున్నావా? అయితే నీ జీవితంలో చాలా గొప్ప సూపర్ న్యాచురల్ మిరాకిల్ జరుగుతాయి. ఎక్కడైతే వ్యతిరేకత ఉందో అక్కడ నేను దేవుని దగ్గర రానివ్వకుండా సాతాను చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అంటున్నావా? ఇదిగో వీళ్ళని లోపలికి వెళ్ళనివ్వకుండా అక్కడ ఎవరున్నారు? పిలాతు, ఆ యొక్క ఆ గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన పోలీసులు ఉన్నారు. ఆ పోలీసులు అడ్డుకుంటారేమో అన్న ఆలోచన వీళ్ళలో ఉండుండొచ్చు. కానీ వాళ్ళని అడ్డుకోనివ్వకుండా దేవుడు చేస్తాడనే నమ్మకంతోనే సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారు. సుగంధ ద్రవ్యాలు ఆయన సమాధి శరీరం పైన పూయడానికి తీసుకొచ్చారు వాళ్ళు. ఏదో కొంచెం నమ్మకం దేవుని దగ్గరికి, ఆయన శరీరం దగ్గరికి మమ్మల్ని పంపిస్తారు అని. పూర్తి నమ్మకం కూడా లేదు. నీలో పూర్తి నమ్మకం లేకపోవచ్చు. దేవుడు అద్భుతాలు చేస్తాడని పూర్తిగా నమ్మకం లేకపోవచ్చు. అయినా దేవుని కోసం నిలబడు నువ్వు. అనేక మంది జీవితాల్లో వెలుగివ్వడానికి దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. ప్రపంచానికి నువ్వేంటో దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడో దేవుడు చూపిస్తాడు. నిన్నెంత ప్రేమిస్తున్నాడో దేవుడు చూపిస్తాడు. అక్కడ పిలాతు, ప్రధాన యాజకుడు, వీళ్ళందరూ పెట్టిన ఆ పోలీసులు దేవుని దేవదూత యొక్క వెలుగుకి భయపడి వణికిపోయి చచ్చిన వాళ్ళ అయిపోయారు. ఎప్పుడైతే దేవుని పని కోసం నువ్వు మొదలు పెడతావో, నీకు అడ్డున్న చేతబడి, నీకు అడ్డున్న చెల్లంగితనం, నీకు అడ్డున్న ఆ మందు, నీకు అడ్డున్న ఆ యొక్క వ్యసనాలు ఏవైతే నీకు, నీ కొడుక్కి, నీ కుమార్తెకి, నీ భర్తకి, నీ భార్యకి ఏదైతే సాతాను ఇబ్బందికరంగా పెట్టిందో అవన్నీ కూడా సమూలంగా నాశనం అయిపోతాయి. దేవుని యొక్క దేవదూతలు అక్కడ పనిచేయడం మొదలు పెడతా ఉంటారు. దేవుని దేవదూత అలా పేరయింది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిన వాళ్ళే పడి ఉన్నారు. అదే టైంలో మగ్దలేని మరియా కూడా ఉన్నారు. కానీ వాళ్ళకేం జరగల. 5వ వచనం చూడండి. ఆ దూత ఆ స్త్రీతో, భయపడకండి, సిలువ వేసిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు. భరత కలశికత మందు తాను చెప్పినట్టే తిరిగి లేచాడు. భరత రండి, ప్రభువు పండుకొని ఉన్న చోటు చూసి త్వరగా వెళ్ళి రాధాహర్షికి ఆయన చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచాడు అని శిష్యులకు చెప్పండి. బా, ఎంత గొప్ప గుడ్ న్యూస్ అండి. ఫస్ట్ విన్నది ఎవరు తెలుసా? వీళ్ళే, ఈ లేడీసే. ఫస్ట్ గుడ్ న్యూస్ ప్రపంచంలో అత్యంత గొప్ప సువార్త విన్నది ఎవరైతే, గుడ్ న్యూస్ ఎవరయ్యా విన్నదంటే ఈ లేడీస్. మగ్దలేని మరియా. మరియా ఆ దూత వచ్చినప్పుడు అక్కడున్న డాళ్ళు, కవచము అవన్నీ ధరించుకుని ఉన్న సైనికులు, పోలీసులు ఆ దూత ప్రజెన్స్ కి తట్టుకోలేక కింద పడి చచ్చిన వారి వలె ఉన్నారు. మరియా, మగ్దలేని మరియా, ఇంకొక మరియా, వాళ్ళు భయపడుతుంటే వాళ్ళకి ధైర్యం నుంచి మాట్లాడి మీకోసమే నేను వచ్చాను. దేవదూత ఎందుకు వచ్చింది అక్కడికి? మగ్దలేని మరి కోసం, వేరొక మరి కోసం వాళ్ళకి చెప్పడానికి దేవుడు పంపించాడు. వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పడానికి దేవుడు పంపించాడు. ప్రపంచంలో ఎవరు వినని గుడ్ న్యూస్ చెప్పడానికి దేవుడు పంపించాడు. దేవుని పని కోసం వాళ్ళు అడుగులు వేశారు అంతే. దురాత్మలు ఉన్నాయని తెలుసు, భయంకరమైన సాతాను కార్యాలు జరుగుతున్నాయని తెలుసు, అయినా సరే అడుగులేశారు.
నీకు చాలా అప్పులు, బాధలు, వ్యాధులు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులతో చేతబడి చేశారని, అది చేశారని, ఇది చేశారని కృంగి కుమిలిపోతున్నావా నీకున్న ప్రాబ్లమ్స్ తో? దేవుని పని కోసం ఒక అడుగే. ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేయి, దేవుని స్తుతించు, ఆరాధించు. నీ జీవితంలో నువ్వు చూడని దేవదూత వచ్చి నీ ముందు నిలబడి, అమ్మా భయపడొద్దు, తిరిగి లేచిన యేసు ప్రభువుని నువ్వు ఆరాధిస్తున్నావు కదా అని నిన్నే గొప్పగా దేవుడు చేయబోతున్నాడు. నీ ముందు ఏదైతే సాతాను కార్యాలు, సాతాను బంధకాలు, అప్పు అనే బంధకాలు, వ్యాధి అనే బంధకాలు, శోధన, రోదన, ఇబ్బంది అనే బంధకాలు ఏవైతే కట్టబడి ఉన్నాయో అవి సమూలంగా నాశనం అయిపోయే విధంగా దేవుడు ఆ దేవదూత ద్వారా జరిగిస్తాడు, నీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఒకసారి అక్కడ అబ్జర్వ్ చేయండి. అక్కడున్న సైనికులు కింద పడిపోయారు, వీళ్ళు ధైర్యంగానే నిలబడి ఉన్నారు. వీళ్ళతో మాట్లాడింది దేవదూత, మగ్దలేని మరియతోను ఆ దేవదూత మాట్లాడి వాళ్ళకి చాలా సంతోషకరమైన వార్త చెప్పింది. అక్కడున్న సైనికులకి భయంతో చచ్చిన వారి వలె ఉన్నారు. దేవుని దేవదూతల పీరవుతున్నప్పుడు ఆ చేతబడులు కానీ, దురాత్మలు కానీ, చేతబడి చేసేవాడు కానీ, లేదా నీ కుటుంబం పైన నిన్ను అలా చేసిన వాళ్ళు కానీ చచ్చిన వారి వలె ఉండడం కాదు, వాళ్ళ లైఫే నాశనం అయిపోతుంది. సాతానికి ఉపయోగపడే సాతాను దేవదూతల్లా ఉన్నారేమో వాళ్ళు. వాళ్ళ లైఫ్ అంతా కూడా వాళ్ళు చేసుకున్నదే, మనం మాట్లాడింది కాదు. యేసు ప్రభు వాళ్ళ కోసం, మగ్దలేని మరియ కోసం, వేరొక మరియ కోసం దేవదూతని పంపించాడు. వాళ్ళ ఆచార మతపరమైన సిద్ధాంతాల్లో ఉన్నారు. నువ్వు లేవు కదా, తిరిగి లేచిన యేసు ప్రభువుని వెతుకుతున్నావు కదా, నువ్వు తిరిగి లేచిన యేసు ప్రభువుని ప్రేమిస్తున్నావు కదా. వాళ్ళ కోసమే దేవదూతను పంపించిన దేవుడు నీ కోసం దేవదూతను పంపించడా? వాళ్ళనే అంతగా ప్రేమిస్తున్న దేవుడు నిన్ను ప్రేమించడా? ఒకసారి మళ్ళా చదువుదాం, చూడండి 5వ వచనం. ఎంత అద్భుతంగా నువ్వు అనుకుంటున్నావు, నా కుటుంబము, నా కుమార్తె, నా కొడుకు, నా భార్య, నా భర్త ఈ చేతబడిలోను, ఈ మందులోను, ఈ వ్యసనాల్లోను ఇరుక్కుపోయారు, అవి కంట్రోల్ చేస్తున్నాయి అని నువ్వు అనుకుంటున్నావు. ఈ రోజే దేవుని దేవదూత నీ పక్షంగా నిలబడి నీ చుట్టూ ఉన్న ఆ సాతానుకు సంబంధించిన ప్రతి దాన్ని కూడా నాశనం చేయబోతుంది. ఎందుకంటే నువ్వు విశ్వాసంతో ఏదో జరుగుతాదని, ఖచ్చితంగా నా జీవితంలో దేవుడు చేస్తాడని ఈ జూమ్లో నువ్వు వింటున్నావు, ఈ వాక్యం వింటున్నావు. నీ జీవితంలో ఖచ్చితంగా దేవుని దేవదూతలు యాక్టివేట్ అయి పనిచేయడం మొదలు పెడతాయి. అక్కడ మాట్లాడిన మాటలు కూడా చూద్దామా? అది నీ జీవితంలో జరిగే మాటలు. ఆ దూత స్త్రీతో భయపడకండి, భయపడకండి. ఈ మాట మనం చాలా సార్లు విన్నాం. అక్కడున్న చనిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళతో మాట్లాడలేదు, ఆ రక్షక భటులతో మాట్లాడలేదు, ఆ సైనికులతో మాట్లాడలేదు. మగ్దలేని మరియతో మాట్లాడుతుంది ఆ దేవదూత. పామరులైన గొర్రెలు కాచుకునే గొర్రెల కాపరులతో మాట్లాడింది దేవదూత వచ్చి. భయపడకండి, ప్రపంచానికి ఒక గొప్ప న్యూస్ వస్తుంది, ఆ న్యూస్ మీతో చెప్తున్నానని. అలాగే తల్లి అయిన మరియతో దేవదూత భయపడకండి, భయపడకు అని మాట్లాడింది మేరీతో, జోసెఫ్ తో మాట్లాడింది. దేవుని దేవదూతలు మనకి భయాన్ని తొలగిస్తాయి. మొట్టమొదట మనలో ఉన్న ఫియర్ ని తొలగిస్తా ఉంటాయి, నీలో ఉన్న బాధని తొలగిస్తా ఉంటాయి, నీలో ఉన్న ఆ ఇబ్బందిని అంతటినీ కూడా తొలగిపోయి చాలా ధైర్యం కలుగుతుంది. దేవదూతలు కనిపిస్తున్నప్పుడు చాలా ధైర్యం కలుగుతుంది. నీ దగ్గర దేవదూత ఉంది కానీ నువ్వు చూడలేకపోతున్నావు. ఆ దేవదూతను చూసినప్పుడు ఎంత ధైర్యం కలుగుతుంది. పాత నిబంధనలో ఒక గొప్ప ప్రవక్త యొక్క శిష్యుడు గెహజీ పక్కన ఉంటే, ప్రవక్త ఏమో దేవదూతలను చూస్తున్నాడు, ప్రవక్త శిష్యుడు దేవదూతలను చూడలేకపోతున్నాడు. ప్రవక్త చాలా ధైర్యంగా ఉన్నాడు. ప్రవక్త శిష్యుడు అంటున్నాడు, గెహజీ అంటున్నాడు, ఏంటయ్యా ఇంతమంది నిన్ను చంపడానికి వస్తున్నారు, నీకు భయం లేదా అంటే, గెహజీ నీకు మన చుట్టూ ఉన్న దేవదూతలు కనిపించట్లేదా? దేవదూతలు కనిపించినప్పుడు చాలా ధైర్యంగా ప్రవక్త ఉన్నాడు,
దేవదూతలు అక్కడే ఉన్న దేవదూతలు కనిపించినప్పుడు ఆ శిష్యుడు చాలా భయంతో ఉన్నాడు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ గెహజీ యొక్క కళ్ళు తెరవబడి, ఎగ్జాక్ట్ గా పేరు గెహజియా, గెహజీ కాకపోయినా మీరు రిజిస్టర్ అవ్వండి, ఆ శిష్యుడు. గెహజీ అన్న. ఆ మళ్ళీ ఇది యూట్యూబ్ లో పెట్టినప్పుడు తప్పులు ఎత్తుక్కుంటారు కదా అందరూ, అందుకోసం చెప్తున్నాను అనమాట. ఓకే. ఆ అక్కడ కళ్ళు తెరిచినప్పుడు వెంటనే దేవదూతని చూసి, దేవదూతని కాదు, సైన్య సమూహాలతో రథాలతో ఉన్న దేవదూతల్ని గెహజీ చూశాడు. ఎంత ధైర్యం వచ్చింది! ముందున్న శత్రువులు ఎవరు కనిపించట్లే, దేవదూతలు నీ దగ్గర పనిచేస్తున్నాయి. అవి నీకు కనిపిస్తున్నప్పుడు నీ ముందున్న శత్రువు ఎవడో కనిపించడు. దేవదూతలు వచ్చాయి అంటే దురాత్మలు నాశనం అయిపోతా ఉంటాయి. దేవదూతలు నీ దగ్గర పనిచేస్తున్నాయంటే చేతబడులు సైతం, చేతబడి చేసే వాడు సైతం చచ్చిపోయాడని నువ్వు వింటావు. వాడు మారి దేవుణ్ణన్నా ఆరాధించాలి, లేకపోతే వాడు వెళ్ళిపోయాడన్నా అనేసి వింటాం. ఎందుకంటే అంత పవర్ఫుల్ గా నీ దేవదూతలు నీ దగ్గర పని చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వు చూడగలుగుతున్నావు. ఇక్కడ ఉన్న మాట భయపడకండి, దేవదూత చెప్పిన ప్రతిసారి మాట భయపడకండి. సాతానికి అతి భయంకరంగా కనిపిస్తా ఉంటాయి దేవదూతలు. ఎందుకంటే పరలోకం నుంచి ఆ యొక్క ఆ సన్నిధిలో ఈ దేవదూతలన్నిటిని కూడా బయటకు పంపించింది దేవుడు. ఎవరి ద్వారా పంపించాడంటే దేవదూతల ద్వారా. ఆ యొక్క సాతాను యొక్క సామ్రాజ్యాన్ని అంతటిని కూడా నాశనం చేసే విధంగా మిఖాయేల్ అనే దేవదూత ద్వారా దేవుడు ఆ కార్యాలు జరిగించాడు. అందుకే భాషలు మాట్లాడుతున్నప్పుడు దేవదూతలు చాలా గొప్పగా పనిచేస్తాయి. భాషలు మాట్లాడుతున్నామంటే చాలా ఎక్కువగా దేవదూతలు పనిచేస్తున్నట్టు అనమాట. అందుకే భాషలు మాట్లాడుతున్నప్పుడు కింద పడి దురాత్మలన్నీ దుర్లి దుర్లి ఏడ్చుకుంటూ, ప్లీజ్ భాషలు మాట్లాడద్దు బాబోయ్, భాషలు మాట్లాడద్దు ప్లీజ్, అలా మాట్లాడద్దు 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 అని కింద పడి దుర్లి దుర్లి ఏడుస్తూ ఉంటాయి. చాలా సంఘాల్లో కూడా భాషలు మాట్లాడే వాళ్ళని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎందుకంటే భాషలు మాట్లాడమని చెప్పింది నువ్వు నేను కాదు. మార్కు రాసిన సువార్త ఇదే 16వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు చెప్పాడు, నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనిపిస్తాయని. అంటే అందరూ కూడా అక్కడ మాట్లాడిన మాట అంటే 16, 17 చూడండి, 16, 18 ఇదే మార్కు రాసిన సువార్త. ఇదే మనం 16వ అధ్యాయం 1వ వచనం, 16వ అధ్యాయం మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో దేవదూతలను చూస్తున్నాము. 16వ అధ్యాయం 17వ వచనంలో నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనిపెడతాయి. అవేవనగా నా నామం మీరు దురాత్మను వెళ్ళగొడతారు, కొత్త భాషలు నమ్మిన మీరు వారి ద్వారా సూచక్రియలు మాట్లాడుతారు. అంటే మనం కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం దేవదూతల భాష. అంటే మీరు భాషలు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఎవరు పని చేస్తున్నారు? దేవదూతల పని చేస్తున్నారు. చాలా మంది భాషలు మాట్లాడొద్దు అని అంటున్నారంటే వాళ్ళ దేవునికి సంబంధించిన వాళ్ళ, సాతానికి సంబంధించిన వాళ్ళ. భాషలు మాట్లాడమని ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పాడు. భాషలు మాట్లాడొద్దు అని చెప్తుంటే అక్కడ దేవదూతల పని చేయకుండా ఆపుతున్నారు. దేవుని దేవదూతలు పని చేయకుండా ఆపేదెవరు? దేవునికి సంబంధించిన వాళ్ళ, సాతానికి సంబంధించిన వాళ్ళ? నువ్వు భాషలు మాట్లాడకుండా ఆపుతున్నారంటే వాళ్ళు దేనితో ఫిల్ అయి ఉన్నారు? దేవుని యొక్క ఆత్మతో, అభిషేకంతో నింపబడి ఉన్నారా, లేదా వేరే దాంతో నింపబడి ఉన్నారా? ఆలోచించండి. ఇక్కడ దేవదూతలు వచ్చి చాలా గొప్ప కార్యం చేశాయి. అక్కడ చాలా గుడ్ న్యూస్ చెప్పాయి. నీ జీవితంలో గుడ్ న్యూస్ చెప్పడానికి యేసు నామమును ఇప్పుడు వరకు పని చేయకుండా ఉన్న దేవదూత నీ జీవితంలో ఇప్పుడే పని చేయను గాక. ఇప్పుడే నీకు తెలియనికుండా ఇప్పుడే ఏ దేవదూతలైతే నీకు సంబంధించిన దేవదూతలు అక్కడ ఉన్నాయో నీకు తెలియను గాక, నీకు కనిపించును గాక. దేవదూతలను చూడగానే గెహజీకి చాలా ధైర్యం వచ్చింది. నీ జీవితంలో దేవుడు నీకిచ్చిన దేవదూతలు నీకు కనబడగానే నీకు కూడా అంత ధైర్యం కలుగుతుంది. నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన దేవదూతలు నీకు ఈ రోజు నుంచి కనిపించడం మొదలవుతున్నాయి. అక్కడ ఎంత గొప్ప గుడ్ న్యూస్ చెప్పాయి తెలుసా దేవదూతలు. అమ్మా, దేవదూతలు వచ్చినప్పుడు సాతాను ఉండలేదు అక్కడ. అందుకే భాషల్లో మాట్లాడండి. మనం 1 గంట ఆ టైంలో
1 గంటన్నర ఆ టైంలో భాషలు మాట్లాడడానికి టైం పెట్టుకున్నాం కదా, ఆ టైం జాయిన్ అవ్వలేకపోతున్నారు. లేదా వేరే టైం చెప్పండి, వేరే టైంలో ఉన్న అందరికీ ఎక్కువసేపు భాషల్లో మాట్లాడే విధంగా చూసుకోండి. కనీసం మీరు మాట్లాడలేకపోతున్నారని మీకు సపోర్ట్ ఇద్దామని ఆ సెషన్ పెట్టడం జరిగింది. లేదన్నా మేము పర్సనల్ గా మాట్లాడదామంటే ఆఫ్టర్నూన్ సెషన్ తీసేస్తా, ఓన్లీ టంగ్స్ మాట్లాడడం కోసం. ఎందుకు? నీ జీవితంలో దేవదూతలు పనిచేయద్దా? మీకు సపోర్ట్ గా మేము నిలబడడానికి దేవదూతలు పనిచేయాలని, మీ జీవితంలో దేవదూతలు పనిచేయాలనే భాషలు మాట్లాడడం అనేది. అనేక మంది జీవితాల్లో దేవదూతలు యాక్టివేట్ అవ్వడానికి భాషలు మాట్లాడడం అనేది. ఎక్కువసేపు భాషలు మాట్లాడడానికి మీరు టైం తీసుకోండి, సమయం గడపండి, భాషల్లో ఎక్కువ సమయం గడపండి. మీ జీవితంలో దేవదూతలు చాలా ఫాస్ట్ గా పనిచేస్తాయి. భాషల్లో మాట్లాడుతున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ నోటిని తీసుకుని ఆయన మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు నోరివ్వ. ఎగ్జాక్ట్ గా మనం మామూలుగా మాట్లాడితే దేవదూతలు సరిగ్గా పనిచేయచ్చు, పని చేయకపోవచ్చు. నీ నోటిని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని మాట్లాడుతూ ఉంటే దేవదూతలకి ఎలాంటి డైరెక్షన్స్ వెళ్తా ఉంటాయి? ఖచ్చితంగా పర్ఫెక్ట్ డైరెక్షన్స్ వెళ్తా ఉంటాయి దేవదూతలకి. అప్పుడు పర్ఫెక్ట్ గా దేవదూతలు చాలా గొప్పగా నీ జీవితంలో పనిచేస్తూ ఉంటాయి. అది చాలా గొప్ప విషయం. అందుకే చాలా మంది సాతానుగాడు చాలా మందిని ఉపయోగించుకుని భాషలు మాట్లాడనివ్వకుండా సంఘాల్లో చేస్తున్నారు. భాషలు మాట్లాడే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అవి భయపడి దేవదూతలకి, భాషలకి, నీకు నీ దేవునికి భయపడి మాట్లాడనివ్వకుండా చేస్తున్నాయి. ఈ రోజు నుంచి అన్న భాషలు మాట్లాడడం మొదలు పెట్టండి, దేవదూతల్ని ఆపరేట్ చేయడం మొదలు పెట్టండి. ఇక్కడ చాలా గొప్ప సంఘటన జరిగింది, అది చదివి మనం ప్రార్థన చేసుకుందాం. 5వ వచనం, మత్తయి రాసిన సువార్త 28, 5వ వచనం. మత్తయి రాసిన సువార్త 28, 5వ వచనం. ఆ దూత ఆ స్త్రీతో, భయపడకండి, సిలువ వేసిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు, తను చెప్పినట్టే తిరిగి లేచాడు. రండి. రండి అంటే మీతో పాటు నేను వస్తున్నానని అర్థం. రండి, నీతో పాటు దావదూత ఉంది. ఈ జూమ్ ఎండ్ అయిన తర్వాత నేను మీకు ఈ జూమ్ లో కనిపించకపోవచ్చు, యూట్యూబ్ లో నేను మీకు కనిపించకపోవచ్చు, కానీ నీ పక్కన నీతో పాటు ఈరోజు దేవదూత మొదలైంది. నీ జీవితంలో ప్రతి విషయంలో నీకు సపోర్ట్ గా ఉండడానికి దేవుడు నీకు ఇచ్చిన దేవదూత. 91 కీర్తన 11వ వచనం మనం రోజు చదువుతున్నాం. ప్రతి విషయంలో నీకు హెల్ప్ చేయడానికి దేవుని దేవదూత సిద్ధంగా ఉంది. అక్కడ మాట్లాడుతుంది 6వ వచనంలో, అక్కడ మాట్లాడుతుంది, ఈ ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు తిరిగి లేచాడు. రండి. ప్రభు పండుకొని ఉన్న చోటు చూసి త్వరగా వెళ్ళి వాళ్ళతో కలిసి దేవదూత వెళ్ళింది. రకాల మందలందరూ సబరత కొల్ల మందలందరూతో త్వరగా వెళ్ళి ఆయన చనిపోయిన వాళ్ళలో నుండి తిరిగి లేచాడు అని ఆయన శిష్యులకు చెప్పండి. ఇదిగో గలిలయకి మీకంటే ముందుగా వెళ్ళాడు, మీరు ఆయనను అక్కడ చూస్తారు. షకాల మందలందరూతో, ఇదిగో నేను మీతో చెప్పాను కదా అన్నాడు. షారాదాల హోరత కోస భారత. బా, ఏం కాన్ఫిడెన్స్ ఇచ్చిందండి! ఏమని చెప్పింది తెలుసా? ఆయన ఇదిగో, 7వ వచనంలో, ఇదిగో ఆయన గలిలయకి మీకంటే ముందుగా వెళ్ళాడు, మీరు ఆయనను అక్కడ చూస్తారు. ఎంత పర్ఫెక్ట్ గా, ఎంత బోల్డ్ గా ఏంజెల్ చెప్పింది. చనిపోయిన యేసు ప్రభువుని కాదు, తిరిగి లేచిన సజీవుడైన పునరుద్ధాన శక్తితో నింపబడిన యేసు ప్రభువుని మీరు చూస్తారు. థ్యాంక్ యూ ఫాదర్. ఇదిగో అప్పుల్లో, బాధల్లో, వ్యాధుల్లో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టంలో కూరుకుపోయాను అని నువ్వు బాధపడి సమాధి స్థితిలో ఉన్నావా? దేవుని పక్షంగా నేను మాట్లాడుతున్నాను.
ఆ బాధల్లోంచి, వ్యాధుల్లోంచి, రోధుల్లోంచి, ఆ యొక్క పరిస్థితుల నుంచి, పిల్లల నుంచి, లేనితనం నుంచి, ఆ యొక్క గడ్డు పరిస్థితుల నుంచి, ఆ అనారోగ్య పరిస్థితుల నుంచి, ఆ వ్యాధి నుంచి, ఆ కుటుంబ ఇబ్బందుల నుంచి, ఆ అప్పుల నుంచి నువ్వు బయటికి వచ్చి అనేక మందికి సాక్షిగా నిలబడతావు. నువ్వు ఆ దేవదూత చెప్పింది, నువ్వు చూస్తావు దేవుణ్ణి. ఎస్, నువ్వు కూడా దేవుని యొక్క అద్భుతాలు చూస్తావు. నీ జీవితంలో ఎప్పుడు చూడని డబ్బును చూస్తావు. నీ జీవితంలో ఎప్పుడూ లేనంటూ విధంగా నీ భర్తని, నీ భార్యని, నీ కొడుకుని, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళని చూస్తావు. అంత ప్రేమను చూస్తావు ఈ రోజు నుంచి. నీ ఆఫీసులో అంత ప్రేమను చూస్తావు. నీ జీవితంలో ఇప్పటి వరకు చూడని దేవుని ప్రేమని నువ్వు చూడబోతున్నావు. నీ చుట్టూ దేవదూతల సైన్యం పనిచేస్తుంది దేవుని కోసం. నువ్వు చేసిన, ఈ రోజు చేసిన ఈ ప్రార్థన, ఈ జూమ్ లో చూడడం గాని, ఈ యూట్యూబ్ లో చూడడం గాని, నువ్వు చేసిన మొదటి అడుగు. దేవుని కోసం పని చేసావు నువ్వు, దేవుని కోసం సిద్ధపడ్డావు నువ్వు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవదూతలు సిద్ధంగా ఉన్నాయి. బా, ఎంత భరోసా ఇస్తున్నాయండి దేవదూతలు. 8వ వచనం కూడా చదివి మనం ప్రార్థన చేసుకుందాం. వారు భయంతో, మహానందంతో సమాధి దగ్గర వెళ్ళింది, భయంతో. తర్వాత మహానందంతో సమాధి దగ్గర నుంచి త్వరగా వెళ్ళి ఆ సంగతి ఆయన శిష్యులు చెప్పడానికి పరిగెత్తుచుండగా, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. యేసు వారికి ఎదురుగా వచ్చి మీకు శుభమని చెప్పాడు. సమాధిలో ఎత్తుక్కున్నారు వీళ్ళు. ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి శిష్యుల దగ్గరికి వెళ్తుంటే, ప్రేమించిన యేసయ్య ఎంత ప్రేమిస్తున్నాడండి యేసయ్య. వీళ్ళు వెళ్ళి వాళ్ళకి గుడ్ న్యూస్ చెప్పడానికి వెళ్తుంటే తిరిగి లేచిన యేసు ప్రభు వీళ్ళకి కనిపించాడు. దేవుని కోసం పనిచేస్తున్న నీకు నీ దేవుడు కనిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ఫాదర్ 9వ వచనం, యేసు వారికి ఎదురుగా వచ్చి మీకు శుభం అని చెప్పాడు. వారు ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాలపై వాలి ఆయన పూజించారు. థ్యాంక్ యూ ఫాదర్. అప్పుడు యేసు, భయపడకండి, మీరు వెళ్ళి నా సోదరులను గలిలయకు వెళ్ళమని చెప్పండి, అక్కడ వారు నన్ను చూస్తారు. ఎంత ప్రేమండి యేసయ్యకి. వీళ్ళు మతపరమైన ఆచారాలతో స్టార్ట్ చేశారేమో. నువ్వు కూడా నీ జీవితాన్ని మతపరమైన ఆచారాలతో స్టార్ట్ చేసావేమో. కానీ దేవుని ప్రేమను తెలుసుకున్నప్పుడు, దేవదూత నీకు వచ్చి చెప్పినప్పుడు, దేవదూత నీ జీవితాల్లో పనిచేస్తున్నప్పుడు, నువ్వు ఆయన ప్రేమని తట్టుకోలేనంత ప్రేమని, నిజంగా ఎంత గొప్ప ప్రేమ అండి. ఆ జాయ్ని అనుభవిస్తేనే తెలుస్తుందండి, ఆ ప్రేమను అనుభవిస్తేనే తెలుస్తుందండి. వీళ్ళ దగ్గరకు వచ్చి మొట్టమొదటిగా తిరిగి లేచిన యేసు ప్రభు మొట్టమొదట మాట్లాడిన మాట వ్యక్తులు ఎవరు తెలుసా? స్త్రీతో మాట్లాడాడు. బా, చాలా మంది స్త్రీలు చాలా తక్కువగా అంటారు కదా, అవ్వ పండు తిని తప్పు చేసిందని. మొట్టమొదటి ప్రపంచానికి దేవుడు గుడ్ న్యూస్ చెప్పించింది ఈ స్త్రీల ద్వారానే. తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు కనిపించింది ఈ స్త్రీకే. స్త్రీ బలహీనమైన ఘటంగా దేవుడు ఇక్కడ చూడలేదు. ద మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ గా దేవుడు ఇక్కడ చూశాడు. మొట్టమొదట కనిపించింది ఆయన. తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట కనిపించింది ఈ స్త్రీలకి. వాళ్ళలో విశ్వాసం పూర్తిగా లేకపోవచ్చు, నీలో విశ్వాసం పూర్తిగా లేదేమో. దేవుడు అద్భుతాలు చేస్తాడని నమ్మకం నీకు లేదేమో. కానీ యేసు ప్రభు ఈ రోజు మాట్లాడుతున్నాడు. నీ తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు శుభం అని చెప్తున్నాడు, గుడ్ న్యూస్ అని చెప్తున్నాడు. నీ జీవితంలో ఇప్పటి వరకు చూడని మిరాకిల్స్ నువ్వు చూడబోతున్నావు. రేపు కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్య నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు వందనాలు తండ్రి. ఎంతో ప్రేమిస్తున్నావా తండ్రి. వాళ్ళు నీ శవాన్ని చూడడానికి వస్తే తిరిగి లేచిన నీ శరీరాన్ని చూపించావు వాళ్ళకి. మతపరమైన ఆచారాలతో సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి నీ శరీరం పైన పోయాలని వాళ్ళు వస్తే, జీవము కలిగిన శరీరంతో నువ్వు పునరుద్ధానుడై
లేచి వాళ్ళకి కనిపించావు ప్రభువా. ప్రభువా మాకు కూడా కనిపించండి ప్రభువా. నువ్వు కనిపిస్తున్నావనే సంతోషంతో ఉన్నా ప్రభువా. ఎస్ డాడీ, వాళ్ళకి కనిపించావు ప్రభువా. ఎంత ప్రేమ ప్రభువా. ఆశపడిన ప్రాణాన్ని నువ్వు తృప్తిపరుస్తాను. మేమందరం అడుగుతున్నాం, యేసయ్య మాకు కనిపించండి. చాలా మంది అప్పుల్లో, బాధల్లో, వేదనలో, శోధనలో ఆ బాధలు తట్టుకోలేక ఏడుస్తున్నారు తండ్రి. దేవా, నీ ప్రేమతో ఆనందంతో ఏడ్చే విధంగా, ఆనందంతో ఈ ఆనంద బాష్పాలను అనుభవించగలిగే విధంగా దేవా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తండ్రి దేవాసి నువ్వు నింపండి. నీ ప్రేమతో నింపండి ప్రభువా. నీ ప్రేమతో నింపండి ప్రభువా. థ్యాంక్ యూ ఫాదర్. ప్రభువా వాళ్ళందరినీ కూడా తండ్రి దేవాసి పునరుద్ధాన శక్తితో, నీ దేవదూతల సహాయంతో, నీ ప్రేమతో మమ్మల్ని నింపి ఈరోజు ఈ జూమ్ నుంచి చాలా ఉన్నతముగా జాయ్తో, సంతోషంతో, ఆనంద బాష్పాలతో, ఆనందంతో మమ్మల్ని దేవా ముందుకు తీసుకెళ్తున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తూ, పరలోకంలో నువ్వు కలిగిన సమస్తము, ఈ భూమి మీద నీ పిల్లలుగా మేము పొందుకోవాల్సిన సమస్తము నీ సిలువ రక్తము ద్వారా, నీ సిలువ శరీరం ద్వారా, నీ పునరుద్ధాన శక్తి ద్వారా మేము పొందుకుని ఉన్నామని నమ్మి పొందుకుని డిక్లేర్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 మీ అందరికీ వందనాలండి. వందనాలు. గుడ్ న్యూస్, మీ అందరికీ గుడ్ న్యూస్. మీ అందరి జీవితాల్లో దేవుడు చాలా గొప్ప కార్యాలు జరిగించును గాక. దేవదూతలు ఇప్పుడే మీ దగ్గర పనిచేయడం మొదలు పెట్టును గాక. నీ బాధ వేదన అంతా తొలగిపోయి సంతోషముతో దేవుని వైపు తిరిగి దేవుని కోసం అనేక మంది జీవితాల్లో వెలుగివ్వడానికి దేవుని కోసం గొప్పగా నువ్వు పని చేయను గాక. ఆమేన్. ఆమేన్.